విడా ముయార్చి ఆర్ పట్టుదల రివ్యూ చెప్పలేం. ఇంకా అజిత్ గారు బ్యాక్ టు బ్యాక్ ఇట్లా రాడ్లు ఇచ్చే బదులు ఆయన నుంచి సినిమాలు రాకపోవడమే బెటర్. ఆయన ఒకప్పుడు ఎలాంటి సినిమాలు తీసేవాళ్ళు. మేబీ ఐ థింక్ అజిత్ గారిది బాగా కొద్ది గొప్ప ఎక్కువ ఎంజాయ్ చేసిన సినిమా నాది అంటే మాక్సిమం గేమ్బ్లర్ అని అంటాను. గేమ్బ్లర్ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి, అవన్నీ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, కానీ ఒక్కటి కూడా ఆయన రేంజ్ ఆఫ్ ఫిలిం అయితే లేదు. అండ్ ఈ ఫిలిం అయితే ప్యూర్లీ అంటే ప్యూర్లీ చాలా డిసప్పాయింట్మెంట్. ఈ పట్టుదల మూవీ వచ్చేసి మా 1980s లోనో 1970s బ్రేక్ డౌన్ అనే సినిమాకి ఫ్రీమేక్, అంటే రీమేక్ అని వాళ్ళు అంటున్నారు, బట్ ఫ్రీమేక్ ఎందుకంటే రైట్స్ కొనలేదంట. మీకు బ్రేక్ డౌన్ స్టోరీ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఇద్దరు కప్పులు ఉంటారు, హాయిగా హ్యాపీగా జీవితాన్ని ఎల్లబుచ్చుతా ఉంటారు, అలా రోడ్ ట్రిప్ వేస్తారు. అందులో కూడా వచ్చేసి వైఫ్ని కిడ్నాప్ చేస్తాడు. ఎలా మన మిగిలిన హీరో వెళ్ళి ఆ వైఫ్ని కాపాడుకొని కిడ్నాప్ చేసే గ్యాంగ్ని ఎలా పట్టుకున్నాడు ఈజ్ ద స్టోరీ. ఇంత చిన్న స్టోరీ లైన్ని ఎంత కుదిరితే అంత త్వరగా ఎండ్ చేయాలి. కానీ మగిల్ తిరిమేని ఇన్ పాస్ట్ ఫిలిం లైక్ తడం ఒకటే చూశాను, ఇంతకుముందు 2-3 సినిమాలు చూశాను, అరుణ్ విజయ్తోనే తీశారు, పేర్లు గుర్తులేవు సరిగ్గా. ఈ సినిమా ఎందుకో ఆయన జోన్లో లేదు, టోటల్లీ జోన్డ్ అవుట్ అయిపోయారు అనిపించింది. లైక్ అటు సినిమాటిక్ పరంగా కానీ, అసలు టెన్షన్ బిల్డప్లో కానీ, సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో కానీ, ఒక్క దాంట్లో కూడా ప్రాపర్లీ అసలు పట్టుకెళ్ళైపోయారు. ఈవెన్ ఎక్కడ అన్ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. నేను ఈ ఫిల్మ్ని 2 hours 30 minutes ఉంటే నేను ఇంకా లాస్ట్ సినిమా ఇంకొక 1 hour or 40 minutes ఉన్నప్పుడు లేచి వచ్చాను. ఇంకా నా వల్ల కాలేదు. ఆ రేంజ్ ఆఫ్ అదేంటి నువ్వు అంత త్వరగా లేచి వచ్చేస్తే హౌ కెన్ యూ డిసైడ్ అంటే, డూడ్ ఏ సినిమా అయినా సరే ఫ్రమ్ ద ఫస్ట్ ఆఫ్ పాయింట్స్ నేను ఎంగేజ్ చేయాలి. నీకు ఆల్రెడీ సినిమా క్లైమాక్స్ ఏమవుతుందో తెలుసు, అందులో నువ్వు మారుస్తావో లేదో కూడా తెలుసు, అయినా సరే నువ్వు ఇంకా అక్కడ అంటే నీకన్నా పెద్ద క్లౌన్ గార్డ్ అయితే ఎవడు ఉండడు. అండ్ అజిత్ గారి గురించి చెప్పాలంటే అజిత్ గారిది క్లీన్ షేవ్ లుక్ చాలా బాగుంది ఆఫ్టర్ లాంగ్ టైం. అంటే ఆల్రెడీ కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం, లుక్ కొంచెం యంగ్గా ఉన్నారు, లైక్ సావడికా సాంగ్ ఆ పాట అంతా. ఎందుకో ఆయన యాక్టింగ్ పరంగా కూడా చెప్పేవాడిని కాదు, కానీ ఏం చేస్తాం. మ్యూజిక్ బై అనిరుద్ రవిచంద్రన్ అయితే టోటల్లీ ఒక్క సావడికా బీజియం మిగతా తప్ప పెద్దగా అయితే ఆయన ఇంప్రెస్ చేయలేదు. ఇక చెప్తున్నా కదా, అనిరుద్ వీకెస్ట్ వర్క్ ఏదైనా ఉందంటే ఈ విడమయార్చి పట్టుదల. ఇక త్రిష క్యారెక్టర్ వేస్ట్, అసలు ఎందుకుందో కూడా తెలియదు. అర్జున్ క్యారెక్టర్ ఉంటుంది, ఆండ్రియా జెర్మే క్యారెక్టర్ ఉంటుంది, చాలా మంది క్యారెక్టర్స్ ఉంటారు, ఒక్కరు కూడా రిజిస్టర్ అవుతుంది. సినిమా అయిపోయేసరికి ఓకే కడవులే అజిత్తే అనుకుంటూ రావడమే అంతే. ఇక ఇంతకు మించి ఇంకా నేనేం చెప్పలేను. అసలు లాస్ట్ 40 minutes చూస్తే ఏదైనా మాట్లాడచ్చు. నేను లేచి వచ్చేసిన క్యాండిడేట్, రివ్యూ ఇవ్వడానికి కూడా అనువర్తి క్యాండిడేట్, కాకపోతే నేను ఆల్రెడీ బ్రేక్ డౌన్ చూసాను. సో ఇంకేం కొత్తగా ఉంటుంది చెప్పండి. దట్స్ ఇట్. మా దగ్గర నుంచి రివ్యూ అయితే 2 out of 5 stars. అజిత్ గారి ఫ్యాన్స్ ఉంటే వెళ్ళండి. దట్స్ ఇట్ అండ్ బాయ్. అండ్ ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.